వివరించడానికి రవీందర్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, వారు ముందుకొచ్చి రెండో మాటను వివరించాల్సిందిగా మనవి చేస్తున్నాం. దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. నాకు సమయం ఇచ్చిన అయ్యగారు హైదరాబాద్ కార్పొరేట్ చేసి సంఘ కాపరి జి సామయ్య గారికి, అలాగే గొల్లెపల్లి ప్రశాంత్ అయ్య గారికి, మన స్థానిక కాపరి సంఘ కాపరికి దేవుని నామం వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం చెప్పాలని గత 2-3 సంవత్సరాల సంది ఆశపడుతున్నాను. ఏదో విధంగా నాకు చెప్పాలని ఆశ ఉంది, కానీ ఇంతకుముందు 2 సార్లు మిస్ అయిపోయింది. ఒకసారి పాస్టర్ దగ్గరకు వచ్చినాక 2 రోజుల ముందు 3 రోజుల ముందు వచ్చిన తర్వాత కాపురు వచ్చేసినాక నువ్వు చెప్పవేమో అనుకుని వేర్లకు ఇచ్చేసినా అని నాతో చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది. ఇంకో టైంలో గుడ్ ఫ్రైడే 2 రోజుల ముందు చెప్పాను, నేను చెప్తా సార్ అంటే 1 నెల రోజుల ముందు చెప్పాను. అయినా నా గురించి నారాయణగూడ బాప్టిస్ట్ చర్చికి నాకు తప్పుగా చెప్పి అయ్యా మాట చెప్పండి బ్రదర్, వద్దు వాటి గురించి. ఈరోజు చెప్తారా అనుకోలేను, ఇప్పుడు నిన్నటి వరకు నేను అనుకోలేను. మరి అందుకే నాకు బాధ అనిపించింది. దయచేసి ఏమంటే క్షమించండి. లోక సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. యేసు ప్రభువు శిలువపై వేలాడుతున్నప్పుడు 2 దొంగల మధ్యలో శిలువ వేయబడి మనం చూస్తున్నాము. ఆ 2 నేరస్తులలో 2 దొంగలు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి దొంగలు అంటే గజ దొంగలు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైనా వాళ్ళు చంపడము, తిట్టడము, వాళ్ళు కావాల్సింది తెలుసుకుపోవడం, అదొకటే పని అనమాట వాళ్ళకు. ఆ నేరస్తులకు 2. కాకపోతే వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, యేసు ప్రభుతో పాటు 2 దొంగలు వేయబడి ఉన్నారు. వారిద్దరూ మరణానికి సమీపంగా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఏ క్షణమైనా చనిపోతామో వారికి తెలియని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళిద్దరూ. ఒకడు శిలువలో యేసయ్యను తిరస్కరించాడు, ఒకడు ఆయన స్వీకరించాడు. 2 దొంగలను, ఒక ఆయన తిరస్కరించాడు, ఒక ఆయన స్వీకరించాడు. 2 సమీపంగా ఉన్నారు. 2కి మరణశిక్ష పడ్డది. శిలువపై వేలాడుతున్నారు. వాళ్ళు ఒకరికి క్షమాపణ అవసరం ఉన్నది. మరణానికి దగ్గర ఉన్నారు. ఏ క్షణమో ఏమైతే తెలియని స్థితిలో ఉన్నారు. ఆ స్థితిలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఒక ఆయననేమో క్షమాపణ కావాలని అడుగుతున్నాడు, ఒక ఆయనేమో ప్రభువా నన్ను క్షమించాడు అన్నట్టు దీన మనసుతో అడుగుతున్నాడు. ఒక ఆయనేమో గర్వంతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువుని 2 తిట్టే ఉన్నారు వాళ్ళు. మార్కు సువార్త 15వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదువుతారా? యేసు ప్రభును ఇద్దరు ఉన్నారు దొంగలు. 2 మధ్యలో యేసు ప్రభు సిలువ వేయబడి ఉన్నారు. 2 మంచోళ్ళు గారు వాళ్ళు. అలాగే లూకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనం. నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు. ఈ గర్వంతో మాట్లాడుతున్న పదం ఇది. నువ్వే దేవుడవైతే నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు. నువ్వే నిజమైన దేవుడు అంటున్నావు కదా, వేలాడుతున్నావు ఎందుకు నువ్వు? కాబట్టి నువ్వు రక్షించుకొని మనల్ని విడిపించమని గర్వంతో మాట్లాడుతున్న వ్యక్తి. ఆ వ్యక్తి ఇంకో వచ్చిన చాలు.
చేసుకో. ఆ. ఇదే అధ్యాయంలో మత్తయి సువార్త యేసు ప్రభు నిందించిన వారిలో కొంతమంది దొంగని కాకుండా ఇంకెంతమంది నిందించారో ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 27వ అధ్యాయం 38వ వచనం. ఇంకా చదువు. ఆగు. ఇద్దరు దొంగలలో ఒక దొంగ ఆయనను అపహాసిస్తున్నాడు. అపహాసించేట్లలో ఆయన ఒక్కడే కాకుండా శాస్త్రులు, పరిచారకులు, ఇంకా పెద్దలు అందరూ ఒకరు మాకొకరు ఆయన్ను నిందిస్తాను. సేవ చేసుకోవడంలో అందరూ ఆశపడుతూ ఉంటారు. ఎంతోమంది ఆస్తులు వస్తారు, కానీ కొంతమంది ఉంటారు ఆయన అసహించుకుంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, సేవ చేస్తురా ఏంది అంటే పాస్టర్ని అసహించుకున్నట్టు, లేక సంఘ పెద్దలను అసహించుకున్నట్టు, ఇట్లా దేవునికే హేళన చేసినప్పుడు మనుషులు కూడా లెక్కలు కాకుండా ఒక్కొక్కరు శాస్త్రులను పరిచకులు ఆయనను నిందించిరి. సిలువతో లూకా సువార్త 2. నలభై వచనం. సలం నిన్ను నీవే రక్షించుకోమని రెండో వాడు అంటుంటే ఆయన ఆ దొంగ ఇంకో దొంగ ఏమంటున్నట్టు ఆ ఇంకో దొంగను గద్దిస్తున్నాడు. ఏమని గద్దిస్తున్నా అంటే, నువ్వు దేవునికి భయపడవా, దేవుడు భయపడవా అంటే భయము అంటే దేవుడు అంటే ఆయనకు ముందే దేవుని గురించి తెలుసు. ఆయనకు ఆ చుట్టుపక్కల ఏం జరుగుతుందో, వాడు ఏమేమి మాట్లాడుకుంటారో అది మొత్తం ఆ దొంగ చూస్తున్నాడు, కళ్ళారా చూస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయనకు అర్థమవుతుంది ఈయన నిజమైన దేవుడు ఈయన అంటానికి ఆయనకు అర్థమవుతున్నది. కానీ ఆ దొంగ మాత్రం గ్రహిస్తలేడు. ఇద్దరు సరి సమానంగా ఉన్నారు, ఇద్దరు శిలువపై ఇద్దరు ఉన్నారు. కాకపోతే ఒక్క దొంగ అక్కడ ఏం జరుగుతుందో ఆయన గమనిస్తున్నాడు. కానీ ఇంకో దొంగ మాత్రం ఏం గమనించకుండా ఆయన స్వార్థంతోనే ఆయన ఇంకా నన్ను తప్పిస్తే బాగుండా అన్నట్టు ఆయన అసలు ఇంకా అట్లాగే మూర్ఖుల్లాక అట్లాగే జీవిస్తున్నాడు. అలాగే నీవు దేవునికి భయపడవా, దేవుని ఆలయానికి వచ్చినప్పుడు భయము భక్తితో ఆలయానికి రావాలి. భయం ఉంటుంది, భక్తి ఉంటుంది, కానీ మనలో భయం ఎవరికి ఉండలేదు. బల తీసుకుంటున్నాము, భక్తి లేకుండా భయం లేకుండా బల తీసుకొని లోకానుసారంగా వెళ్ళేసి సాయంత్రం అయితే పెగ్గు పట్టుకొని తాగుతున్నాము, తందాలు ఆడుతున్నాము. ఏమంటే నేను దేవుని క్రైస్తవుని అని చెప్పుకుంటున్నాను. భయం లేదు, భక్తి మాత్రమే ఉంటుంది. అలాంటి వాళ్ళు మన దగ్గర చాలామంది ఉన్నారు క్రైస్తవులు సంఘాలలో. ఆ భయం భక్తి చూసి ఇతరులకు సువార్త చెప్పాలి అనుకుంటే ఏమని చెప్తావు? నువ్వే తాగుబోతువు, నువ్వు బల్ల తీసుకుంటావు, సాయంత్రం అయితే నువ్వు మందు తాగిన దాకా ఉండవు, నువ్వే బల్ల తీసుకుంటావు, కళ్ళు తాగిన దాకా జీవించరు మీరు, నువ్వు నాకెందుకు చెప్తున్నావు అంటని వేరే వాళ్ళు అడిగితే మనకు ఏం సమాధానం చెప్తాం వాళ్ళకు? కాబట్టి దేవుని బిడ్డలారా, భయము భక్తి రెండు కలుపుకొని ఆలయంకి వచ్చి సువార్త వాక్యం ఏం చెప్తున్నారో వింటేనే మన ఉదయాలు ఫలిస్తాయి. కానీ భయము భక్తి లేకుండా మనం ఎంత చెప్పినా వేస్టే. మనము
భయంతోనే జీవించాలి. భయంతోనే దేవుని ఆలయంకు రావాలి. భయం లేకుండా జీవిస్తే మాత్రము ఎంత వ్యర్థం అన్నమాట. బల్ల తీసుకుంటాం, ఇంకోటి బల్ల తీసుకుంటాం, బాప్సం తీసుకుంటాము, కానీ బల్ల తీసుకోము మనం. దేవునికి ఆలయానికి వస్తాము, హాజరేస్తాము, వచ్చి వచ్చినా అని చెప్పుకొని సాయం పక్కకి వెళ్ళిపోతాము. కానీ మాత్రం బల్ల తీసుకోం. బల్ల కంపల్సరీ తీసుకోవాలి. బాప్సం తీసుకున్న ప్రతి ఒక్కరు బల్ల చేయి వేయాలి. ఆ బల్ల చేయి వేయాలంటే భయం ఉండాలి. దేవుడి దగ్గర బల్ల తప్పు పని చేస్తే నాకు శిక్షిస్తాడు. నాతో వాక్యం చెప్పాడు అయ్యగారు, నువ్వు సాటికి పాపం చేసినా దీని పక్కకు చేసినా ఈ సాక్ష్యం ఈ బల్ల కూడా చెప్తుంది ఆ దేవుని దగ్గర. కాబట్టి మనం ఎక్కడ ఏం చేస్తున్నామో మాత్రం కంపల్సరీ మనం భయము భక్తితో దేవుని ఆలయానికి రావాలని చేస్తున్నాను. చదవండి అన్నమాట. 40 వచ్చింది చదవండి ఒకసారి. అది సరే. సోలం ఏ తప్పు లేని యేసుప్రభును శిలువపై శిక్ష విధించాడు కదా, మరి ఆయనకు ఏం సమాధానం చెప్తారు ప్రజలు? మనకైతే ఇది న్యాయమే. మనం పొద్దున్న లేస్తే పొద్దున్న దాకా ఏదో తప్పు పని చేస్తూనే ఉంటాం. ఎన్నడూ న్యాయం చేయలేం. ఏదో తలుసుకుంటూనే ఉంటాం. కాళ్ళ ద్వారా కానీ పాపం చేస్తుంటాము, లేకపోతే మా చేతుల ద్వారా పాపం చేస్తున్నాం, కళ్ళ చూపు ద్వారా పాపం చేస్తున్నాం. మనకు అన్ని ఏదో పాపం చేస్తుంటాం. మనకైతే ఇది న్యాయమే. ఏ పాపం జరగని యేసుక్రీస్తుకు శిలువపై వేలాడుతున్నాడే, మరి ఆయనకి ఏమని చెప్తామని ఆ దొంగను గద్దిస్తున్నాడు అన్నమాట. నువ్వు దేవునికి భయపడవా? మనం ఏం తప్పు చేసినాము? ఆ దేవుడు ఏ తప్పు చేసినని ఆయనకు శిక్ష విధిస్తున్నారు. కాబట్టి మనము దేవునికి భయపడాలి అని రాసి ఉంటుంది. యేసు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని చెప్పాడు. దేవుడు రెండవ రాకడ వచ్చినప్పుడు కానీ లేక ఇప్పుడున్నప్పుడు కానీ మన పరలోక రాజ్యం పోవాలంటే కంపల్సరీ బాప్టిజం అవసరము. బాప్టిజం లేకుండా మాత్రం ఏ ఒక్కరు పరలోక రాజ్యంకు పోరు. బాప్టిజం తీసుకున్నా కానీ తప్పు పని చేస్తే మాత్రం పరలోక రాజ్యం ఉండదు, ఎవరికైనా ఉండదు. బాప్టిజం తీసుకున్నా కదా నేను పరలోక రాజ్యం పోతాను అని ఫిక్స్ అయినట్టు ఎవరు కాదు అది. కాబట్టి మనము దేవునికి భయభక్తులు కలిగి జీవించాలని కోరుతున్నాము. నేడు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు నాతో ఆ మాట చెప్పగలుగుతాడా? నాతో కూడా పరదేశంలో ఉంటావని ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరు చెప్పలేము. ఎందుకంటే మనం పాపాత్కులము, ఏ మంచి పని చేయలేని వాళ్ళం మనకు. కాబట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్, ఆ దొంగ యేసుప్రభుని నమ్ముకున్నాడు. అక్కడ ఒక్కొక్కరు ఏమనుకుంటారు అంటే, ఆ దొంగ అక్కడ యేసుప్రభు సిలువ వేసేటప్పుడు కొంతమంది ఉంటారు. మనం ఎక్కడ సావుకు వచ్చినప్పుడు కొంతమంది మాట్లాడుతుంటారు వాళ్ళు. అయ్యో ఈ పలానా వ్యక్తి చాలా మంచోడు, ఇలా ఏజ్ లేకుండే ఇలా చేస్తే బాగుండేది అనేది కొంతమంది చెప్తుంటే, ఇంకొంతమంది ఆయన అసహించుకుంటారు. ఇలాంటి వాడా, ఇలా చేస్తే బాగుండేది, ఈయనకి మంచి పని చేశాడని కొంతమంది ఆధారంగా అనుకుంటారు. ఆ మాటలు విని ఆ దొంగ మారు మనసు పొందాడు. కానీ ఈ దొంగ మాత్రము మార్చిపోకుండా ఆ మరణంలోనే చచ్చిపోయాడు. ఈ దొంగ మాత్రము దేవుని చేత రక్షింపబడి పరలోక రాజ్యంలోని నమ్ముతున్నాము. ఈ వాక్యం ఇచ్చిన నాకు అయ్యగారికి వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యంతో ఇంతతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.